హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. స్పెషల్గా చపాతీలోకి ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. 1.5 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలపండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. అలాగే స్పైసెస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 380 ml వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి 25 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. స్పెషల్గా చపాతీలోకి ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.